రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుందారా. అరే మామా ఆకర్షణ ఎంటర్ అయింది అంటే మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. నువ్వు సైలెంట్ కొను. రే ప్రవీణ్ దగ్గర నువ్వు తగులుకో. ఓకే. ఈ గుర్రం ఎక్కడం ఏంటి, పాత పాటలు పాడటం ఏంటి, ఏంటిది రోజు రోజుకి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి వెళ్ళిపోతున్నావు? ఏమైంది నీకు? ఆకర్షణ లేని నా జీవితం బ్లాక్ అండ్ వైట్ లో కాక కలర్ ఉంటదేట్రా. అయినా ఈ రోజుల్లో ఎవరిని ఎక్కితే మాత్రం ఎవరు ఊరుకుంటున్నారా, అందుకే గుర్రం ఎక్కా. ఏంటో లైఫ్. ఎక్స్క్యూజ్ మీ. చూడరా ఎవరో పిలుస్తున్నారు మిమ్మల్ని. మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే కలనై. రేయ్ ఆ రేడియో కట్టే లేనిపోని ఫీలింగ్లు వచ్చేస్తున్నాయి ఇక్కడ. మీరేంటండి మళ్ళీ వచ్చారు? నేను మీకు దూరంగానే ఉంటున్నాను కదా. అయ్యో అలా అనకండి, మీరు మా ఇంటికి డిన్నర్కి రావాలండి. ఈసారి ఫుడ్ లో విషయం పెట్టి చంపేస్తారా? అయ్యో మళ్ళీ అంటే రౌడీలతో మీకు ఫైటింగ్ వర్కౌట్ అవ్వలేదు కదా పాపం. ప్లీజ్ ఆ విషయం మర్చిపోండి. నిన్న మిమ్మల్ని గుర్రం మీద చూసి కంటిన్యూ. నిన్న మీరు ఆ గుర్రం మీద రావడం, ట్రాఫిక్ పోలీసుతో గొడవ పడ్డం చూసి వర్కౌట్ అయింది. అదే అర్థమైంది. మీ ఇంటికి డిన్నర్ కి రావాలి అంతేగా? యాక్చువల్లీ మా బామ్మ మీకోసం. అయ్యో మీ బామ్మ వండినా మీరుండినా మేము మీ ఇంటికి డిన్నర్ కి వస్తున్నాం. అదే కాదండి, మిగతా విషయాలు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. థ్యాంక్స్. తప్పకుండా వస్తారుగా. రాకపోతే మా బామ్మ మీద ఒట్టు. అయ్యో మాట్లాడితే బామ్మ బామ్మ అంటదేంట్రా? అమ్మలకి దూరం అయిపోయిన వాళ్ళందరూ బామ్మలకి దగ్గర అవుతారా? ఇట్స్ ఫ్యామిలీ అటాచ్మెంట్ యా. సినిమాలు చూడట్లే? సీతమ్మ వాకిట్లో సిరిమల్లే సెట్టు, రేపేమో వాళ్ళింట్లో నువ్వు కాలు పెట్టు. ఆ బిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా, ఓ చుక్క నువ్వే చూడమ్మా.